సర్పంచ్ ఎన్నికలకు ఓవైపు పోటాపోటీగా నామినేషన్లు వేస్తున్న వేళ ఓ గ్రామ పంచాయతీకి మాత్రం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. 99.9% బీసీలున్న గ్రామంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీకి రిజర్వ్డ్ అయింది. ఇక ఆ గ్రామంలో ఎస్సీలు లేకపోవడం వల్ల సర్పంచ్ పదవికి ఏ ఒక్కరు కూడా నామినేషన్ వేయలేదు. పైగా అదే గ్రామంలో 2 వార్డులు కూడా ఎస్సీ రిజర్వేషన్లు ఉండడంతో వాటికి నామినేషన్లు లేవు. ఇక నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలోని పెర్కాపల్లి గ్రామంలో దాదాపు 554 ఓటర్లు ఉండగా అందులో 99.9% బీసీలే ఉన్నారు. ఓటర్ లిస్టులో కూడా ఏ ఒక్కరు కూడా ఎస్సీలు లేరు. అయినప్పటికీ అధికారులు ఆ గ్రామానికి ఎస్సీ రిజర్వేషన్ కేటాయించారు. ఇక దీనివల్ల బీసీలకు సర్పంచ్ పదవి చేసే అవకాశాన్ని కోల్పోయారు. గ్రామస్తులంతా ఆందోళనకు గురయ్యారు. ఎస్సీలు లేని చోట ఎస్సీ రిజర్వేషన్ కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాలు, రాస్తారోకోలు, కలెక్టరేట్ను ముట్టడించడం వంటి కార్యక్రమాలు ఉద్యమించారు. ఇక నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ను కలిసి నా ప్రయోజనం లేకపోయిందని అన్నారు. ఇక జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా నిర్వహించగా జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఎలక్షన్ కమిషన్ను తెలియచేసి రిజర్వేషన్ను మారుస్తామని ఇచ్చిన హామీ నీరు కారిపోవడం వల్ల గ్రామస్తులంతా చేసేదేమీ లేక ఓట్లను బహిష్కరిస్తామంటున్న ఆలోచనలో పడ్డారు. కానీ రాజ్యాంగం ప్రకారం చట్టం విరుద్ధమని తెలుసుకొని సర్పంచ్ పదవికి నామినేషన్ వేయకుండా వార్డు సభ్యులు నామినేషన్ వేసి ఎన్నికల బరిలో దిగారు. ఇక ఈ స్థానిక ఎన్నికల్లో ఒక గ్రామ సర్పంచ్ లేకపోవడం ఆ గ్రామానికి దురదృష్టకరమని, ప్రభుత్వం కూడా పెర్కపల్లిపై చిన్న చూపు చూసిందని గ్రామస్తులు పేర్కొన్నారు. వార్డు సభ్యులు గెలుపొందిన తర్వాత ఉప సర్పంచ్ను ఎన్నుకొని పరిపాలన కొనసాగిస్తామని తెలిపారు. నరేష్ బోడకుంటి, మాది పెరకపల్లి గ్రామం. నేను తాజా మాజీ ఉప సర్పంచి. అయితే మా ఊర్లో 554 ఓట్లు ఉన్నాయి. అందులో వచ్చేసి ఎస్టీ ఓట్లు 3, మిగతా అన్ని బీసీ ఓట్లు మాత్రమే 551 ఓట్లు. అందులో మాకు ఎస్సీ రిజర్వేషన్ అనేది కల్పించారు. ఇక్కడ జీరో పాపులేషన్ ఉన్నటువంటి ఎస్సీని ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా మా ఊర్లో ఎలాంటి ఎలక్షన్ అంటే ప్రజలు కండక్ట్ చేయలేకుండా పోతున్నారు. అంటే మన భారతదేశంలో ఓటుకి ఎంత ప్రాధాన్యత ఉందో ఆ ప్రాధాన్యతకు ఇక్కడ విలువ లేకుండా పోయింది. మనం ప్రతిదాన్ని అంటే ఒక నాయకుడిని ఎన్నుకోవడానికి కానీ దేనికైనా కానీ మనకు ఓటు హక్కు అనేది కల్పించింది భారత రాజ్యాంగం. కానీ దాన్ని మా పెరకపల్లి గ్రామస్తులకు అది మాకు లేకుండా పోయింది. దాని విషయమై మా ఊరు వాళ్ళందరూ మేము పెద్ద ఎత్తున ఇక్కడ రాస్తారోకో అండ్ కలెక్టరేట్ను కూడా ముట్టడించడం జరిగింది. అక్కడికి వెళ్ళి మా యొక్క బాధను వెళ్ళబుచ్చాము. కానీ మేడం గారు మాకు ఒక హామీ ఇచ్చారు, ఖచ్చితంగా మేము ఎలక్షన్ కమిషన్కు వినతి పత్రం రాస్తున్నాం, ఖచ్చితంగా మీకు చేంజ్ అవుతుందని ఒక భరోసా ఇచ్చారు. కానీ అప్పుడు ఏం చేయకపోగా మళ్ళీ అదే రిజర్వేషన్ రావడం జరిగింది. ఇప్పుడు దీనిపై మేము చర్చ జరిపి ఎలక్షన్ని బైకట్ చేద్దాం అనుకున్నాము. ఎస్సీకి కేటాయించారు, 2 వార్డులను కూడా ఎస్సీకి కేటాయించారు. దాని మీద మేము ఎంపీడీఓ, ఎంఆర్ఓ, కలెక్టరు, డిపిఓ, డిఎల్పి అందరికీ వినతి పత్రాలు ఇచ్చినాము. మరి ధర్నాలు కూడా పెద్ద ఎత్తున డీసీఎంలతోటి ధర్నాలు చేసి కలెక్టర్ మేడం దృష్టికి కూడా తీసుకపోతే ఎలక్షన్ కమిషన్కు రాస్తా అని చెప్పిండ్రు. మరి 2వ విడతల కూడా బీసీలు ఉన్న కాడ దాన్ని జనరల్ చేసిన తప్ప ఈ గ్రామాన్ని ఎస్సీ ఉన్న కాడ మరి ఎస్సీలు ఎవరు లేరని బీసీకి మార్పు చేయలేదు. మరి యథావిధిగా ఉండటంతో దీన్ని బైకట్ చేద్దామని గ్రామస్తులం అందరం అనుకున్నాం. మరి బైకట్ చేస్తే వచ్చే ఫండ్ రాదని ఆలోచించి ఏవైతే 6 వార్డులు ఉన్నాయో దాంట్లో వార్డులు గెలిచి ఒక ఉప సర్పంచ్ని ఎన్నుకొని అతన్ని సర్పంచ్గా భావించుకుందామని గ్రామస్తులం అందరం ఆలోచించుకొని మరి 6 వార్డులకు మాత్రం నామినేషన్లు వేయడం జరిగింది. మరి అధికారుల తప్పిదం వల్లనే ఇది జరిగిందని మేము బాధపడుతున్నాం. 6 ఏవైతే బీసీకి అవన్నీ మరి ఎలా ఉండబోతే సర్పంచ్ లేదు అక్కడ ఉప సర్పంచే పూర్తి బాధ్యత అధికారులను పై అధికారులు ఇచ్చే అవకాశం ఉంది. సర్పంచ్ లాగానే చెక్ పవర్ ప్రతి ఒక్క అధికారం ఉంటుందా? ఇచ్చే అవకాశం ఉంది. పై ఆఫీసర్లు వాళ్ళు నిర్ణయిస్తారు. ఉమ్మడి జిల్లాలోనే మొట్టమొదటి